స్తుతి స్తుతి ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా స్తుతి 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 ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా 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 నీతి సూర్యుడా నిజమైన దేవుడా శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా నీతి సూర్యుడా నిజమైన దేవుడా శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా నీవు తప్ప ఎవరు నాకు లేరయ్యా నిన్ను తప్ప వేరెవరిని పూజింపనయ్యా నీవు తప్ప ఎవరు నాకు లేరయ్యా నిన్ను తప్ప వేరెవరిని పూజింపనయ్యా నిత్యము నీ నామమునే స్తుతించెదను నిత్యము నీ నామమునే స్తుతించెదను స్తుతి 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 ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా స్తుతి 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 ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధించును ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధించును నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు తను కన్న తండ్రి నా యేసుకు నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు తను కన్న తండ్రి నా యేసుకు ప్రార్థన చేసుకుందాం. మహాకృపా ప్రేమ గల మా దగ్గర తండ్రి, నీ నామములకు వేలాది స్తోత్రములైనా విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించడానికి నీ మందిరంలో బిడ్డలమైన మేమందరము తండ్రి ఎంతో సంతోషముతో ఉజ్జీవముతో హృదయపూర్వకంగా నేను స్తుతించి గణపరచడానికి కీర్తించి కొనియాడడానికి నీవు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మహాభాగ్యమును బట్టి నీకు వేలాది వందనములు తండ్రి. ఈ సమయంలో తండ్రి నీ సేవకుడి ద్వారా ఆరాధన వాక్యాన్ని మాకు అందించండి. చేస్తున్న ప్రతి ఒక్కరూ హృదయ ద్వారా తెరిచి నీ వాక్యము నాటబడి ఆత్మతోనూ స్వచ్ఛతతోనూ పాటల ద్వారా ప్రార్థన ద్వారా ఆరాధన చేయడానికి సహాయం దయచేయమని, అదే సమయంలో సండే స్కూల్ మినిస్ట్రీ యూత్ మినిస్ట్రీలో కూడా నీవే సహాయం దయచేయమని మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా వినయంతో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్ సంగతి పడుకుందాం. పాడిన తర్వాత వాక్యం అయిపోదాం. అందరి దగ్గర బైబిల్స్ ఉండాలి, ప్రతి ఒక్కరి దగ్గర బైబిల్స్ ఉండాలి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. అందరూ బైబిల్స్ తీయండి. కీర్తన గ్రంథం 92వ అధ్యాయం 12వ వచనం. సమయంలో డోర్లు వచ్చేయండి. అందరూ బైబిల్స్ తీయాలి. Psalms 92:12. Psalms
92:12. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. సిస్టర్ గారు ఇంగ్లీష్లో చదవండి. సుమతి సిస్టర్ గారు. ఓకే, అందరూ బైబిల్ తీశారు కదా. కీర్తనల గ్రంథంలో 92వ అధ్యాయంలో 12వ వచనం ఏమనుందంటే, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు అనే వాక్యాన్ని ఈరోజు జ్ఞానం చేస్తాం. ఫస్ట్ మెసేజ్కి సెకండ్ మెసేజ్ కూడా ఇదే మెసేజ్ నుంచి 2 పదాలు తీసుకుంటాం. ఫస్ట్ మెసేజ్కి ఏం తీసుకుంటామంటే నీతిమంతుడు అనే పదాన్ని మనం ధ్యానం చేస్తాం. సెకండ్ మెసేజ్కి మరి ఎలా ఖర్జూరపు వృక్షము అనే పదాన్ని ధ్యానం చేస్తూ మన మెసేజ్ని ధ్యానం చేద్దాం. కాబట్టి ఈ రోజున దేవుడు నీతిమంతుడు కనుక ఆయన స్తుతించేవారు, ఆరాధించేవారు నీతిమంతులుగా ఉండాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో ప్రతి ఒక్కరూ స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఆరాధించేవారు, స్తుతించేవారు నీతిమంతులుగా ఉండాలని ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి మనం నీతిమంతులుగా ఉండాలి అంటే ఏ విధంగా ఉంటే మనం నీతిమంతులుగా ఉంటామనే విషయాన్ని ఒక 4 విషయాలు చూద్దాం. ఒకవేళ నీతిమంతులుగా ఉంటే మనం ఏ విధంగా ఈ లోకంలో ఉండగలుగుతాం. నువ్వు నీతిమంతుడిగా మారడం అనేది నెంబర్ 1 అయితే, నీతిమంతుడిగా ఉండడం ద్వారా మనము ఏ విధంగా ఆత్మీయ మేలులు, లోకంలో మేలులు పొందుతాం అనే విషయాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, రోమా 3:11, రోమా 3:11 చూడండి. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడనూ లేడు, దేవుని వెనుక వాడెవడనూ లేడు. అమ్మ, మీ ఇద్దరు మాత్రం నాకు మనకే చూడాలి, మీరు రాసుకోవాలి. నీతిమంతుడు ఒక్కడును, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడునో లేడు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు నీతిమంతులు ఉన్నారా? లోకంలో నీతిమంతులు ఉన్నారా అంటే ఏమని చెప్తుంది వాక్యం? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించేవాడు లేడు, దేవుని వెతికేవాడును లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారిని అయిరి. అందుకని ఇంకో వాక్యం ఏముందంటే, ఏ భేదమును లేదు, అందరూ తప్పిదం చేశారు. అందరిలో ఎవరెవరు వచ్చారు? చదువుకున్నవారు, చదువు లేనివారు అనేది భేదం లేదు. అంటే డెమోగ్రఫిక్ అంటారు కదా, అంటే అన్ని నాకు ఏజ్లో కంపేర్ చేస్తాం, రీజియన్లో కంపేర్ చేస్తాం, రేస్లో కంపేర్ చేస్తాం, లాంగ్వేజ్లో కంపేర్ చేస్తాం. ఇలాగా ప్రాంతానికి అతీతంగా, భాషకు అతీతంగా, వర్గానికి, కులానికి, మతానికి, వయసుకి, మెంటల్ మెచ్యూరిటీలకి అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా పాపం చేసి, అందరిలో వస్తుంది, అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందుకని ఇక్కడ ఏమైనా వాక్యం ఉంది? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మానమయ్యారు. దానికి దేవుడు ఒక సొల్యూషన్ ఇచ్చాడు, దానికి ఒక పరిష్కార మార్గాన్ని మన మధ్యలో ఉంచాడు. మనం అలాగా పనికి మారిన వాళ్ళలాగా త్రోవ తప్పిన వ్యక్తిగా ఉంచేయడం ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదు. కాబట్టి ఆయన ఒక సొల్యూషన్ని, ఒక పరిష్కారాన్ని మన ముందు ఉంచాడు. అది ఏంటంటే చూడండి, ఇంకోటి కీర్తన 140:13 చూడండి. కీర్తన 140:13. కీర్తన 140:13. కీర్తన 140:13 చూడండి. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. కాబట్టి ఇక్కడ మనం ఏమనుకున్నాం? నీతిమంతులు మరి ఆరాధన చేయవలసిన వారమే ఉన్నాం. ఎందుకు? ఆయన నీతిమంతులు కాబట్టి. 140:13. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించదు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలు ఎవరు? ఆయన నీతిమంతులు కాబట్టి నీతిమంతులుగా మార్చబడిన వారు ఆయన బిడ్డలుగా పరిగణించబడతారు. అర్థమైందండి? ఎవరైతే నీతిమంతులు వచ్చి పిల్లలు లేని వారు చాలా మంది అడాప్ట్ చేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళకి వారసులు అన్నమాట. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళే అవుతారు, వాళ్ళ ఆస్తికి వారసులు, మొత్తం సర్వానికి వారసులు అన్నమాట. అలాగే దేవుడు ఎప్పుడైతే త్రోవ తప్పి పనికిమాలిగా ఉన్న స్థితిలో ఆయన బిడ్డలుగా నిన్ను నీతిమంతులుగా మార్చుకున్నాడో అప్పుడు ఏం చేస్తారంటే నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉంటారు.
ఇప్పుడు మనం ఎందుకు ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆరాధన చేస్తున్నామంటే ఆయన నీతిమంతుడు కాబట్టి, నేను నీతిమంతుడిగా మార్చుకున్నాడు కాబట్టి నువ్వు తప్పకుండా ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆరాధన చేయవలసిన వారమై ఉన్నాం. కాబట్టి పాటల ద్వారా స్తుతించేటప్పుడు, ఆరాధించేటప్పుడు ఎవరు ఇగ్నోర్ చేయకూడదు. తప్పకుండా మనం చేయాలి. ఎందుకంటే ఆయన బిడ్డలుగా నువ్వు నీతిమంతులుగా మార్చబడ్డావు కదా. నీతిమంతులు తప్పకుండా ఆయన కృతజ్ఞతలు చెల్లించుదని వాక్యం చెప్పబడింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులుగా మార్చబడాలి, కృతజ్ఞతలు చెల్లించాలి, ఆరాధన చేయవలసిన వారమై ఉన్నాం. ఇప్పుడు నీతిమంతులుగా మార్చబడడానికి ఏమిటి అనేది చూడండి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 4:12. మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశం కింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. కాబట్టి ఏ నామమున? యేసు నామములోనే మనం రక్షణ పొందుకోవాలి. యేసు నామములో ఎవరైతే రక్షణ పొందుకుంటారో, ఆయన నా పాపముల కొరకు శిలువలో మరణించాడని ఎవరైతే ఒప్పుకొని ఆయన శిలువలో కాచిన రక్తం ద్వారా కడగబడి పాపం నుంచి విమోచింపబడి నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా ఆయన బిడ్డగా ఎవరు మార్చబడ్డారో, యేసు నామములో ఆ యొక్క రక్షణ కార్యం వారి హృదయంలో జరిగిందో వారు ఏం చేస్తారంటే యేసు నామంలో రక్షణ పొంది ఆయన బిడ్డలుగా మార్చబడి ఆయన స్తుతించేవారుగా, ఆరాధించేవారుగా ఉండగలుగుతారు. ఇప్పుడు రక్షించబడిన బిడ్డ ఆయన స్తుతించకుండా, ఆరాధించకుండా ఉండలేడు. ఎవరైనా స్తుతించడానికి, ఆరాధించడానికి నువ్వు ఇగ్నోర్ చేస్తున్నావు అంటే నువ్వు రక్షింపబడ్డావో లేదో మరొకసారి నువ్వు నిశ్చిత చేసుకోవాలి. రక్షింపబడిన బిడ్డ తప్పకుండా ఆరాధన, అందుకనే ఇంతక ఎంత చక్కని పడండి, ఆరాధన చేతును అన్ని వేళలా. చాలా హృదయం నుంచి వచ్చిన పాట అది. అన్ని వేళలా ఆరాధన చేతును నేను. ఎప్పుడు నువ్వు రక్షింపబడిన అనుభవంలో నువ్వు నిజముగా ఉంటే. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ రక్షింపబడాలనే ఆశ కలిగి ఆయన ప్రియమైన కుమారుని ఈ లోకానికి పంపించి నీ కొరకు, నా కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టిన వ్యక్తిగా ఉన్నాడు. ఏ వ్యక్తి ఇంకో వ్యక్తి కోసం కొంచెం కూడా మాట సహాయం కూడా చేయలేని వారిగా ఉన్నారు. ఆయనైతే నువ్వు ఏ స్థితిలో ఉన్నా, పనికిమాలిన స్థితిలో ఉన్నా, ఎవరు పట్టించుకోకపోయినా నీకోసం ప్రాణం పెట్టిన వ్యక్తిగా ఆయన ఉన్నాడు. కాబట్టి మనం త్రోవ తప్పి ఎక్కడెక్కడ తిరుగుతున్నామో అది గమనించుకుంటూ ఆయన బిడ్డగా ఉంటే ఆయన సన్నిధిలో మనం గడిపే వారంగా ఉంటాం. ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలి. రక్షణ పొందిన ప్రజలు స్తుతించేవారుగా ఉంటారు. మొదటి విషయం. అందుకనే ఈ మొదటి విషయంలో ఇంకో వచనం చూడండి. మత్తయి సువార్త 1:21. మత్తయి సువార్త 1:21. మత్తయి సువార్త 1:21. మాథ్యూ 1:21. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలకు వారి పాపం నుండి ఆయనే రక్షించిన కనుక ఆయన యేసు అని పేరు పెట్టి తెలవనను. కాబట్టి రక్షించడానికి యేసు మన కొరకు పుట్టాడు. కాబట్టి యేసు నామంలోనే మనము, ఆయన నామం అన్న అక్కడ ఆయన నామం ఎవరు? రక్షకుడిగా యేసు పుట్టాడు. కాబట్టి యేసు నామంలో మనం రక్షణ పొందాలి అనే విషయాన్ని మొట్టమొదటిగా దేవుడు తెలియజేస్తాడు. ఒకసారి నువ్వు రక్షణ పొంది నీతిమంతుడిగా మార్చబడితే నువ్వు ఎటువంటి ఇది జరుగుతుంది నీ జీవితంలో అంటే అపోస్తుల కార్యాలు 4:30 చూడండి. అపోస్తుల కార్యాలు 4:30. యాక్ట్స్ 4:30. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. ఇక్కడ ఏం చెప్తే చూడండి, రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామం ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. కాబట్టి నువ్వు స్వస్థపరచబడాలి అంటే ఎవరి నామంలో స్వస్థపరచబడాలి? యేసు నామంలోనే స్వస్థపరచబడాలి. ఈ రోజున ఏమి రోగాలు ఎప్పుడు వస్తున్నాయో తెలియట్లేదు, ఎందుకు వస్తున్నాయో కూడా తెలియట్లేదు. అది డయాగ్నోసిస్ చేసే టయానికే చాలా సఫర్ అయిపోతూ ఉన్నారు.
ఒక వ్యాధిని నిర్ధారించడానికి చాలా టైం టేకన్ అయిపోతుంది కదా. చాలా టెస్టులు చేయాలి, వాళ్ళు ఆలోచించాలి, అనలైజ్ చేయాలి. ఇదంతా చేసేలోపు పేషెంట్ అంత సఫర్ అయిపోతున్నాడు. కానీ ఇది మన వైద్యుడికి పరమ వైద్యుడు యేసు నామములో ప్రతి రోగాన్ని స్వస్థపరిచేవాడిగా ఉన్నాడు. శారీరక అనారోగ్యాన్నే కాదు, మానసిక అనారోగ్యాన్ని కూడా స్వస్థపరిచేవాడిగా ఉన్నాడు. మానసిక అనారోగ్యాన్నే కాదు, ఆత్మీయ అనారోగ్యాన్ని స్వస్థపరిచేవాడిగా ఉన్నాడు. చాలా మంది విశ్వాసంలో బలహీనంగా ఉండి లోకంలో పాపంలో ఆనందించేవారుగా ఉంటారు. ఆత్మీయ అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. వాటిని ఆత్మీయంగా ఆరోగ్యవంతులు చేసి దేవుళ్ళలో సంతోషించడం, దేవుళ్ళలో ఆనందించడం అనేది ఆయన నేర్పిస్తాడు. మానసికంగా ఒత్తిడికి గురైనప్పుడు మనం ఒక్కొక్క రకంగా డిఫరెంట్గా ప్రవర్తిస్తున్న సందర్భంలో దేవుడు ఆయన రక్తంతో మనల్ని ముట్టి స్వస్థపరిచి మానసికంగా చాలా ఆరోగ్యవంతంగా చేస్తాడు. శారీరక సమస్తమైన అనారోగ్య బలహీనతలన్నింటినీ కూడా ఆయన స్వస్థపరచగలడు. యేసు నామములో నీకు సమస్తమైన స్వస్థతలు వచ్చును. ఇందాకేమొచ్చిందంటే యేసు నామంలో రక్షణ వచ్చింది, యేసు నామంలో రెండోది స్వస్థత వస్తుంది. మూడో చూడండి, అపోస్తలుల కార్యాలు 3:7-8 వచనాలు. అపోస్తలుల కార్యాలు 3:7-8 వచనాలు చూడండి. వాడి కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను, వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు చేయి వేయచ్చు దేవుని స్తుతించు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. ఓకే, చూసారండి. వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను, వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయించు దేవుని స్తుతించు వారితో కూడా దేవాలయంలో వెళ్ళాను. ఎవరతను చూడండి. స్టార్టింగ్లో పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహాను దేవాలయానికి ఎక్కి వెళ్ళిచుండగా పుట్టున్నది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడి చూడేను. పుట్టినది మొదలుకొని కుంటివాడైన కూడా మోసుకెళ్తున్నాడు. ఎందుకు? ఆ దేవాలయంలో యేసు వస్తాడని తెలిసి బై బర్త్ ఫిజికల్లీ డిజైబుల్డ్ క్యాండిడేట్ అతను మోసుకెళ్తున్నారు. యేసయ్య వల్ల స్వస్థత చేస్తే వస్తుంది. కానీ వెంటనే యేసు నామంలో ఎలా అయ్యాడంటే చూడండి, వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను, వెంటనే వాని పాదములు చీలమను బలము పొందాడు. ఇప్పుడు యేసు నామంలో నువ్వు బలం పొందేవాడుగా ఉన్నావు. ఆ కుంటివాడు బలం పొందుకుని నడవగలిగాడు. ఈ లోకంలో అనేకమైన పరిస్థితుల్లో నువ్వు చాలా బలహీనంగా ఉంటావు కదండి. చాలా నీరసంగా, చాలా మానసికంగా బాధగా, నీరసంగా, చిరాగ్గా, ఒక్కొక్కసారి అసలు మన పని మనమే చేసుకోలేము అన్నంత పరిస్థితిలో ఉంటాం. కారణం ఏంటి కారణం? ఒకసారి మనసు బాగోకపోతే శారీరకంగా బలహీనమైపోతూ ఉంటాం. శారీరకంగా బలహీనంగా ఉంటే మనసు కూడా బాగోదు. 2 రకాలుగా ఉంటుంది. కెమికల్ రియాక్షన్ లాగా ఫిజికల్ బేసిస్ ఆఫ్ మెంటల్ బిహేవియర్, మెంటల్ బేసిస్ని బట్టి కూడా ఫిజికల్ బిహేవియర్ ఉంటుంది సైకాలజీలో. అలాగా నువ్వు ఏ స్థితిలో, ఏ పరిస్థితుల్లో ఉన్నా బలహీనమైపోయిన పరిస్థితుల్లో నువ్వు బలం పొందేవాడిగా ఆయన చేస్తాడు. నువ్వు బలం పొందేవాడిగా నిన్ను చేస్తాడు. ఎనర్జెటిక్ అని మారుస్తాడు ఆయన. కాబట్టి యేసు నామంలో నిన్ను బలం పొందేవాడిగా చేస్తాడు. నువ్వు మానసికంగా సంతోషంగా ఉంటావు, బలం పొందుకుంటావు. శారీరకంగా బలం పొందుకుని సంతోషంగా ఉంటావు, చాలా కాన్ఫిడెంట్గా ఉంటావు. ఆరోగ్యంగా ఉన్నవాడు కాన్ఫిడెంట్గా నడుస్తారా లేదా? ఆరోగ్యంగా ఉండి చాలా హాయిగా ఉందనుకోండి, నడక ఎలా ఉంటుంది మనది, మన చూపు ఎలా ఉంటుంది? బలహీనంగా, నీరసంగా, అనారోగ్యంగా ఉన్నప్పుడు మన నడక చూపు ఎలా ఉంటుంది? డిఫరెంట్గా ఉంటుంది కదా. కాబట్టి బలం పొందుకుంటే యేసు నామంలో నువ్వు చాలా బలవంతుడిగా మారుతావనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ కుంటివాడు బలం పొందుకొని శక్తి తెచ్చుకొని నడవగలిగినప్పుడు నీవు జీవితంలో కూడా బలం పొందుకుంటే అన్ని పనులు చేయగలుగుతావు. నేను ఏ పని చేయలేను అని అనుకోకూడదు. ఏ పని ఎవరికి రాదండి. పిల్లల్ని పెంచడం ఫాదర్కి మదర్కి ముందే ఉన్న ప్రాక్టీస్ అయ్యారా? పెళ్ళైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత కదా ఓన్గా క్రియేటివిటీతో పెంచుతున్నాం పిల్లల్ని పెంచడానికి ఎవరు ట్రైనింగ్ ఏం లేదు. ఓన్ క్రియేటివిటీ. పుట్టిన తర్వాత మనం పెంచాలి, అప్పటికప్పుడు మనకున్న ఆలోచనలతో పెంచుతున్నాం, ఎక్కడ నేర్చుకోవట్లేదు కదా. కాబట్టి ప్రతి పనిలో కూడా మన మైండ్ పెడితే దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. డెఫినెట్గా మనకి బలవంతులుగా మార్చి ఆ పని చేయడానికి సహాయం చేస్తాడు. కానీ మనమే ప్రయత్నం చేసి బలం తెచ్చుకోకపోతే నీకు దేవుడు ఏ విధంగా చేస్తాడు?
అలా అంటే ఒక నోటి మాటతో సృష్టించిన దేవుడు అందరూ మారుమనసు పొందండి అంటే ఈ మందిరాలు ఎందుకు, సేవకులు ఎందుకు? ఒక మాట అనొచ్చు కదా. కానీ దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మనకి ఓన్ విల్ ఇచ్చాడు. మనము ఆయన దగ్గరికి పరిగెత్తుకునే పిల్లలు తల్లిదండ్రుల దగ్గర పరిగెత్తుకుని ఎలా వస్తారో అలా రావాలని ఆశ కలిగినాడు. కాబట్టి ఈ రోజున మనం బలవంతులుగా మారాలంటే మనం ఏం చేయాలంటే యేసు నామంలోనే అన్ని విషయాల్లో బలవంతులుగా మారగలం. బలవంతులుగా మారితే ఏ పనైనా చేయగలుగుతాం. అలా చేయాలంటే మనము ఒక అడుగు ముందుకేస్తే దేవుడు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. ఆయన చెయ్యి పట్టి మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. ఇజ్రాయిల్ దేశంలో అంటే కింద స్టార్ట్ అయింది మధ్యాహ్నం యుద్ధం. జీవితకాలంలో బైబిల్ స్టార్ట్ అయిన కాడి నుంచి అలా యుద్ధాలే. యేసుక్రీస్తు 2000-3000 సంవత్సరం ముందు నుంచి యుద్ధాలే. నిన్న మధ్యాహ్నం కూడా యుద్ధమే. అసలు మాట్లాడుకుంటే ఎప్పుడు యుద్ధాలు. అక్కడ ఒక ఏజ్ వచ్చిన తర్వాత లేడీస్ జెంట్స్ కూడా యుద్ధంలోకి వెళ్ళిపోవాలి. బాబు అక్కడ ఆర్మీ వాళ్ళే చూసుకుంటారు, నాకు సంబంధం లేదు, అది దానికి సపరేట్ పర్సన్స్ ఉంటారు, నేను ఇక్కడ సేఫ్ జోన్లో ఉంటాను, కంఫర్ట్ జోన్లో ఉంటానంటే కుదరదు. అక్కడ లేడీస్ అయినా జెంట్స్ అయినా ఒక ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలు వదిలేసి యుద్ధంలోకి వెళ్ళిపోవలసిందే. ప్రాణాలు అవసరమైతే పోగొట్టుకోవాల్సిందే. వాళ్ళ రక్షించుకోవడం కాదు, వాళ్ళ దేశము, వాళ్ళ భవిష్యత్తు, దేవుడు వాగ్దానం చేసిన భూమిని రక్షించుకోవడం కోసం ప్రాణాలు అర్పించడానికైనా ప్రతి ఒక్కరు వెళ్ళిపోవాల్సిందే. ఏ జాబ్ చేస్తున్నా. ఒకవేళ మీరు ఇజ్రాయెల్ సిటిజన్స్ అయ్యారనుకోండి, నాకు రాదు, లేదు, కాదు అనే మాటలు లేవు అక్కడ. ప్రతి ఒక్కరు యుద్ధానికి వెళ్ళాల్సిందే. కాబట్టి ఈ లోకంలో మనకి ఇచ్చిన తలాంతులన్నీ దేవుళ్ళలో మనం ఉపయోగించాలి. దేవుడే నేర్పిస్తాడు మనకి, దేవుడే నేర్పిస్తాడు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే దేవుడు మనల్ని బలవంతులుగా మార్చగలడు, బలవంతులుగా మార్చగలడు. నా పిహెచ్డి నా ప్లేస్లో కూడా ఉంటే ఎప్పుడు వదిలేస్తారంట, అది డెఫినెట్గా వదిలేస్తారు. మా కొత్త గేడికి అందరికీ పిచ్చెక్కిపోతుందండి. ఏం నువ్వు వదలట్లేదు ఇంత పట్టుదల, వాళ్ళకంత పట్టుదల అంటే నీకు పట్టుదలే. ఓటమి మనం ఎందుకు పడాలండి? చివరిదాకా పోరాడాలి. గజనీ మహమ్మద్ ఎన్నిసార్లు పోరాటం చేశాడు ఇండియా మీద చెప్పగలరా? 17 times ఓడిపోయాడు. ఎవడన్నా రెండోసారి, మూడోసారి, నాలుగోసారి ఓడిపోతే బుద్ధున్నవాడు 5వసారి వెళ్తాడు యుద్ధానికి. 17 సార్లు ఓడిపోయాడు. 18వసారి విజయం సాధించాడు. నా పరిస్థితి అదే. 17 సంవత్సరాలు అయిందండి, ఎక్కడ తగ్గల. ఇప్పుడు 18వ సంవత్సరంలో ఇలా అయిపోయింది, అవార్డు అయిపోతుంది. అంటే త్వరలో రీటాక్ అయింది, సబ్మిట్ చేస్తాను. ఎందుకు చెప్తున్నానంటే ఆ ఎగ్జామ్ ఫిట్ అయింది కాబట్టి. మనము 4 అడుగులు ముందుకేస్తే దేవుడు ప్రతి విషయంలో కూడా సహాయం చేస్తూ ఉంటాడు. మనకు ఆలోచన రానంత వరకు ఒకటి, దేవుడు తలంపు ఇచ్చి ఆలోచన ఇచ్చి నడిపిస్తున్నప్పుడు మనం ఏ విషయంలో కూడా ముందుకు వెళ్తా ఉంటే దేవుడు బలపరుస్తూనే ఉంటాడు. కాబట్టి అటువంటి స్థితిలో మనం ఉండాలి. ఇంకొక విషయం చూడండి చివరిగా, ప్రొవెర్బ్స్ 18:10. ప్రొవెర్బ్స్ 18:10, సామెతలు 18:10. సామెతలు 18:10. సామెతలు 18:10. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. నీతిమంతుడు ఏమవుతాడంట? యెహోవా నామములోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. కాబట్టి దేవుని నామంలోనే నీకు సురక్షితం. సేఫ్ జోన్ ఎక్కడ నీకు? దేవుని నామంలోనే. నువ్వెక్కడ సేఫ్గా ఉండలేవు. యుద్ధం బాంబులు పడగానే ఇప్పుడు దుబాయ్ మీద కూడా పడుతున్నాయి. నాట్ ఓన్లీ ఇజ్రాయెల్, ఇరాన్ ఫైట్ కాదు, గల్ఫ్ కంట్రీస్ అన్నింటి మీద, అమెరికా ఎయిర్బేస్ల మీద వేసేస్తున్నారు బాంబులు. వేస్తుంటే బంకర్లు చేసుకున్నారు. అందరూ ఒక ఫ్లోర్ మీద ఇంకో ఫ్లోర్ కడతారు. ఇక్కడ అన్ని 2 ఫ్లోర్లే, మన సైడ్ ఒక ఫ్లోర్ కడతా ఉంటారు. అక్కడ బంకర్లు కట్టుకుంటారు, కిందకి వెళ్ళి కట్టుకుంటారు భూములు. ఎందుకంటే ఏ నిమిషాన్ని బాంబు పడితే అందులో దూరి ప్రాణాలు కాపాడుకుని సురక్షితంగా ఉంటామనేసి. కానీ ఈ లోకంలో ఏ వ్యక్తి సురక్షితంగా ఉండాలంటే యేసు నామములో మాత్రమే సురక్షితంగా ఉండాలి. ఇంకెక్కడ సురక్షితంగా ఉండలేడు. నీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆయన నామంలోనే సురక్షితం. నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆయన నామంలోనే సురక్షితం. నీ ఫినాన్షియల్ హెల్త్ కావడానికి ఆయన నామంలోనే సురక్షితం. నీ మొత్తం 360 degreesలో కూడా ఏ రకమైన ఇబ్బంది ఇరుకు వచ్చినా నీ సురక్షితమైన ప్లేస్ ఏంటంటే ఆయన నామంలో. కాబట్టి యేసు నామంలో సురక్షితంగా ఉండే అనుభవాన్ని మనం కలిగి ఉంటాం. ఈ సమయంలో 4 విషయాలు చెప్పాను. ఏంటంటే యేసు నామంలో రక్షణ పొందుతాం, యేసు నామంలో స్వస్థత పొందుతాం, యేసు నామంలో బలం పొందుతాం, యేసు నామంలో సురక్షితంగా ఉంటాం. కాబట్టి
ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే నీతిమంతులైన వారందరూ యేసు నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆరాధించే వారిగా ఉండాలి. అటువంటి అనుభవంలో ఈ రోజున ప్రతి ఒక్కరూ ఆత్మతో సత్యముతో పాటల ద్వారా ప్రార్థన ద్వారా ఆరాధన చేద్దాం. పాస్టర్ గారు ఆరాధన చేసిన తర్వాత బ్రదర్ రాంబాబు గారు ఆరాధన చేస్తారు. యూత్లో ఎవరైనా రక్షణ బాప్తిసం పొందితే ఒక్క నిమిషంలోనే వారు ఆరాధన చేసి అప్పుడు యూత్కి వెళ్ళండి. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవే. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవే. అన్యజనులలో ధన్యత చూపుచు, అన్యజనులలో ధన్యత చూపుచు, హల్లెలూయా స్తుతి గానము చేసెదా, హల్లెలూయా స్తుతి గానము చేసెదా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. ప్రేమగల నా ప్రిపర్లకు తండ్రి, జీవన దేవ, పాయింట్ల రాజా, మహోన్నతుడ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. గత ప్రబోధన నుంచి ప్రభుత్వం వరకు కూడా కాల్చి కాపాడినందుకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. అయ్యా, మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. నా పట్ల మీరు చూపిన కృప కొరకు, ప్రేమ కొరకు వందనాలు ప్రభు.